అన్నపూర్ణనాదేశం సదా స్మరామి మహాబహుల కన్న తల్లి నా దేశం మహోజ్వైత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం. ఎక్కడ ఉంది సార్ ఆ దేశం? మీకు కల్పన ఆ ఛాన్స్ లేదు. ఎంత నీచమైన స్థితికి మనుషులు మానవత దిగిపోతుందంటే దిగజారిపోతుందంటే పక్క స్టేట్స్ పక్క కంట్రీస్ ఎవరైనా అంటే ఆ సౌండ్ వింటేనే ఆ పేరు వింటేనే అందరూ ఒక వైబ్రేషన్ ఫారినర్స్ కాబట్టి బయట షోస్ చేయడం జరుగుతున్నప్పుడు వాళ్ళు చేసే ఫిలిం చేస్తున్నారు. దాని పట్ల దైవం ఉన్నటువంటి గౌరవం అది ఏవైతే ఉన్నాయో పక్క రాష్ట్రాలకి పక్క కంట్రీస్ వాళ్ళకి ఉన్నటువంటి గౌరవం మన రాష్ట్రం వాళ్ళకి మన దేశం తిరుమల దేవస్థానం అసలు అంటే ఎక్కువ అసలు దాని ఒక బ్రాహ్మణుడు చిన్నప్పటి నుంచి ఏ నాన్ వెజ్ ఉంటుందో లేదా నాన్ వెజ్ పాత్ర ఉంటుంది అసలు వెళ్ళకుండా అందులో నాలుగు బోర్డర్స్ తో తినకుండా ఎంత సెక్యూర్ గా ఏంటంటే తన తరతరాన్ని అలా కాపాడుకుంటున్న డ్రైవర్ క్వాలిటీ తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మనిషి ముందు తప్ప వీళ్ళందరూ అంత కష్టపడి శ్రమించి ఆ దేవుడి అవగాహనతో భయంతో భక్తితో ఆ తిరుమల తిరుపతికి వెళ్ళడానికి ఆ కష్టాన్ని అనుభవించిన మీరు పెట్టిన ఈ నీచమైన దరిద్రమైన మీరు సంపాదించడానికి లక్షల వందల మార్గాలు ఉన్నాయి. దేవుడు నేర్చుకోవడం ఇంత దరిద్రం ఇంత నీచం ఇంత వరస్ట్ ఇంత దారుణమైన స్థితి కానీ మన దేశం ఇంకా ఇంతకంటే కూడా తెలియడానికి ఏం లేదు మన దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఏమైనా సంపాదించడానికి వంద మార్గాలు ఎన్నో మార్గాలు ఉన్నాయి. అక్కడ తీసుకెళ్ళి సంపాదించింది ఇక్కడ చేయాలి అక్కడ చేయాలి. కానీ దేవుడు వ్యాపారాలు చేయాలనుకుంటే అంత నీచమైన దేవుడు మన దేశానికి వస్తుందని ఇలాంటి మనుషులు మన దేశంలో ఉంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలి. నిజంగా మనం ఇందులో సిగ్గుపడాలి. ఇలాంటి మనుషులతో కలిసి మన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ఎందుకు ఒక్కరే బాధపడుతున్నారు, ఎందుకు ఒక్కరే ఎవరైనా ఎందుకు ఒక్కరే కాదు. అందరినీ దేశం అంటే ఏంటంటే హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ప్రతి ఒక్కరు వీళ్ళందరూ కలిస్తే ఈ భారతదేశం. ఈ దేశం వాళ్ళొక్కరే కాదు బాధపడుతుంది. ప్రత్యేకంగా స్పెషల్ గా మొదటిగా బాధపడేది వస్తులేదు తన వదస్తలేదు. క్రిస్టియన్స్ బాధపడతారు, వీళ్ళు అనుకుంటారు క్రిస్టియన్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎవరు హ్యాపీగా ఫీల్ అవుతారు లేదు. వాళ్ళే బాధపడతారు ఫస్ట్, తర్వాత ముస్లిమ్స్ బాధపడతారు. ఎందుకంటే మీలాంటి కొంతమంది వ్యక్తుల వల్ల వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఇలాంటి చేశారని చెప్పి మీలాంటి వ్యక్తులు వాళ్ళ ఉన్నందుకు వాళ్ళు ఫీల్ అవుతారు ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటి నీచమైన దరిద్రమైన స్థితిలో మేము నాయకులు గొప్ప మనుషులు గొప్ప ఏంటి అని చెప్పుకుంటూ కుదరదు. ఎప్పుడైనా సరే ఇతర మతస్థులు అంటే ఏంటి, మతం అంటే మనిషికి ఏంటి, కన్న తల్లితో సమానం. నీ మతం నీకు కన్న తల్లి, పక్క మతం దేశాలు అంత నీచమా? మీరు ఏ పార్టీలో ఏదో అది మాకు అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే హిందువుల యొక్క మనోభావాన్ని, వాళ్ళ యొక్క ప్రేమని, వాళ్ళ యొక్క దైవత్వాన్ని, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని, ఎమోషన్స్ ని చంపేశారు. ఎందుకంటే ఆ ఒక లడ్డుని తెచ్చుకొని పరిస్థితి అది మీకు పెట్టేసా శ్రీవత్సం అక్షసం శ్రీశ్వం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీనిధిం శ్రీశ్వం శ్రీనివాసం భజామి అంటే ఏం తెలుసా? ఇది శ్రీనివాసుడి ఒక సింహద్వారానికి ఉన్నటువంటి ఒక మెయిన్ నా కోసం ఒక శ్లోకం. ఇది ఒక హిందువుకి సంబంధించిన కాదు. ఈ యొక్క శ్లోకాన్ని జీవితం అప్స్ అండ్ డౌన్స్ ఉన్న లైఫ్ లైక్ మీ జీవితాలు ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు